చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటనేది మనకు చూపించారు అనమాట. దేవుడు ప్రత్యేకంగా దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారు అనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1కి 2కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అదేదని, అలాగే ఉండాలి. అఘోర్ అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట.